సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నేను చాలా నమ్మకంగా మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నానండి. ఎందుకంటే నాకు తెలిసిన వారు గురువుగారిని సంప్రదించి చాలా మంచిని పొందారు. అంటే వారి సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకుని వారి జీవితం చాలా చక్కగా మారి ఆనందంగా జీవిస్తున్నారు. అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందని నేను గురువుగారి గురించి చెప్తున్నానండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది. నమ్మకంతో ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ సమస్య ఎటువంటిదైనా, నరదిష్టి, నాగదోషం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి ఎటువంటి బాధ అయినా సరే, మానసిక అలజడి ఎటువంటిదైనా సరే మీరు గురువుగారి దగ్గర పరిష్కారాన్ని పొందగలుగుతారు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి. మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబా గారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, అగ్నిలో నా రూపం కనపడితే వెంటనే వినమ్మా. తేనె లాంటి శుభవార్తను నీకోసం తీసుకుని వచ్చాను, వదులుకోకు తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి, ఈ అగ్నిలో నా రూపం నీకు కనిపిస్తుందా? అయితే ఇక ఆలస్యం ఎందుకమ్మా, వెంటనే ఇప్పుడే నీ బాబా చెప్పేది విను. నువ్వు ఎదురు చూసే తేనె లాంటి తీయని వార్తను నీ చెవిన పడేలా చేస్తాను. అవును తల్లి, నీ సాయి చెప్పేది అక్షర సత్యం. నీ బాబా చెప్పే మాటల్లో అబద్ధం ఉంటుందా చెప్పు? అస్సలు ఉండదమ్మా. నీ కోరికలన్నీ కూడా 24 గంటల్లో నేను నెరవేర్చబోతున్నాను తల్లి. ఎప్పుడూ కూడా నీకు వేడి సెగలాంటి బంధంతో నువ్వు అల్లాడిపోతున్నావు కదా, ఎంతగానో ఇబ్బంది పడుతున్నావు. అందుకే నీకోసంగా తీయటి వార్తను తీసుకొచ్చాను తల్లి. నీకు నీ సాయి మంచి వార్తను అందించబోతున్నారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా, ఏదైతే నువ్వు అనుకుంటావో అదే నీకు అందిస్తాను. కాబట్టి ఎప్పుడూ కూడా నమ్మకంగా, ధైర్యంగా ఉండు. నమ్మకమైన, అనుకూలమైన ఆలోచనలు చేస్తే అనుకూలమైన వార్తలు తప్పకుండా నీకు అందిస్తాను. నీ ఆలోచనలే నీ జీవితానికి ఆధారాలని నువ్వు తెలుసుకోవాలమ్మా. ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది అని నమ్ము. నీ ఆలోచనలు, నీ పనులు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో నీ జీవితం కూడా అంతే అనుకూలంగా మారుతుంది, మంచిగా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు అనుకున్నట్లే నీ జీవితం నడుస్తూ ఉంటుంది కూడా. తల్లి, నీ మనసులో గట్టిగా పదిలపరుచుకోమ్మా. ఈ విషయాన్ని ఇప్పుడు విను. నీ మనసులో ఉన్న భారమంతా కూడా బయటపడుతుంది. సాయి బిడ్డలు ఎప్పుడూ కూడా భయాన్ని పెట్టుకోకూడదు. సాయి రూపాన్ని మనసులో పెట్టుకో, భయాన్ని రానివ్వకు. ఇప్పుడు నీకున్న దిగులంతా కూడా నేను మంచిగా సరిచేస్తానమ్మా. అవును తల్లి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తల్లి. ఎందుకు చెప్పు? అన్నీ కూడా మారుతాయని చెప్పాను కదా. ఈ జనమంతా మంచిగా ఉండేవారినే కదా వేలెత్తి చూపుతారు. మంచిగా, గొప్పగా, నీతిగా బ్రతికేవారినే కదా అసూయపడి వేలెత్తి చూపుతారు. అవునా? మాట్లాడే నోర్లని మాట్లాడని తల్లి. తక్కువగా మాట్లాడి నేను హేళన చేస్తే చెయ్యనివ్వు. కానీ వాళ్ళు తక్కువ చేశారని నీ విలువ అనేది తగ్గుతుందా? ఏ మాత్రం తగ్గదు. నువ్వు ఎలా ఉన్నా, ఏం చేసినా సరే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి పట్టించుకోకు. వాళ్ళ మాటలు పట్టించుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి కదా. ఎలా వెళ్తావు చెప్పు? అలా పట్టించుకుంటే ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేవు. మనసు కృంగిపోయి ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అలాగే ఉండుతుంది. అందుకే ఏమీ పట్టించుకోకు. నువ్వు ఎదగాలి తల్లి. వాళ్ళ మాటల్నే పట్టుకుంటే నువ్వు ఎదగగలవా చెప్పు? వాళ్ళు అలానే చెబుతారు.
చెప్పడానికి 1000 కారణాలు ఉండొచ్చు, కానీ మన్నించడానికి, ప్రేమించడానికి, మర్చిపోవడానికి ఒకే ఒక్క కారణం ఉంటుంది తల్లి. అది ప్రేమ, అభిమానం. అవునమ్మా, అన్నిటినీ మార్చగలదు. నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా నువ్వు ప్రేమించు. ఎలా జీవిస్తుంది అని వాళ్ళకి బాగా బ్రతికి చూపించు. అదే వాళ్ళకి సమాధానం. ఎప్పుడూ కూడా నువ్వుగా జీవించడం నేర్చుకో అమ్మా. నిన్ను కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. అయినా దిగులు చెందకో. నీ జీవితం, నీ విధి నీలాగా మాత్రమే ఉండు. నేను ఇష్టపడే వాళ్ళే దగ్గరికి వస్తారు. అందంగా మాట్లాడడం ఒక కళ, కానీ మాట్లాడకుండా ఉండడం అది మహా గొప్ప కలమ్మా. నీ మనసుని నువ్వు ఎప్పుడూ కూడా ప్రతిరోజు గమనిస్తూ నువ్వే ఉండాలి కదా. ఎందుకంటే ఎక్కువ మాట్లాడి, అనవసరంగా మాట్లాడి, వాగ్వాదాలు చేసి ఎందుకు లేనిపోని గొడవలు తెచ్చుకోవడం చెప్పు. నీ మనసుని నువ్వే అదుపులో ఉంచుకో. ప్రశాంతంగా ఉంచుకొని నీ మాటలు కూడా అందంగా ఉంటాయి. ఒక్క మాట మాట్లాడినా ఆ మాట కరెక్ట్గా, సూటిగా ఉండాలమ్మా. అప్పుడే దానికి విలువ ఉంటుంది. ఎప్పుడూ కూడా వాగుడుకాయలా వాగుతూ ఉంటే ఎవరూ పట్టించుకోరు కదా. నిన్ను అవమానించే వాళ్ళు తలదించుకునేలా నువ్వు బ్రతికి చూపించు. అప్పుడు వాళ్ళు దిగులు పడతారు. అయ్యో, ఇంత మంచివారినా మేము ఎగతాళి చేశాము అని. తల్లి, నిన్ను చూసి ఆశ్చర్యపడేలా ఒక మహాశక్తిగా నిలుపుతాను. నిన్ను వాళ్ళ ముందు ధైర్యంగా నిలవాలి తల్లి. అవునమ్మా, అనంత దైవమైన నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం చెప్పు. నమ్మకం ఉంచు. నాపై పూర్తి నమ్మకం, భక్తి పెట్టుకో. ఇవి చాలు. నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉంటావు కదా. నేను నీకు అగ్ని కవచంలా కాపలా కాస్తూనే ఉంటాను, కాపాడుకుంటాను. నీ సమస్య ఏదైనా సరే తీరుస్తాను. నీకు నువ్వు కాపలాగా ఉంటే నీకు ఎవ్వరి అవసరం కూడా, ఆదరణ కూడా అవసరం లేదమ్మా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎవరి కోసమో ఎదురు చూస్తూ నీ పనులని ఆలస్యం చేసుకోకు. నిన్ను నువ్వు నమ్ముకో. నీపై నువ్వు నమ్మకం పెట్టుకో. కింద పడినా పైకి లే, మళ్ళీ సాధించు. ఓడిపోయినా మళ్ళీ గెలవడానికి మళ్ళీ ప్రయత్నించు. తప్పకుండా విజయం వస్తుంది. ఓడిపోవడం తప్పు కాదమ్మా. ఓడిపోయి కూడా మళ్ళీ ప్రయత్నించకపోవడమే తప్పు. నువ్వు కింద పడ్డా కూడా నీ యొక్క లక్ష్యమే నిన్ను పైకి లేపేలా నీ మనసుని నువ్వు అంత దృఢంగా ఉంచుకోవాలి. జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్లకు కిందకి లాగాలి అనే ఒక గుంపు కాచుకునే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీ లక్ష్యం మీద మాత్రమే నీ గురి ఉండాలి, మిగతా విషయాలపై కాదు. ఎప్పుడూ కూడా ఆ గుంపుని పక్కకు నెట్టేసే తల్లి. వాళ్ళను దాటి నిటారుగా లేచి నిలబడు. అప్పుడు విజయవంతంగా నీ జీవితం మెరుగుపడుతుంది. ఏం జరుగుతుందో అనే ఆలోచన బదులు ఎదురెళ్ళి ఢీకొట్టి చూడు. గెలిస్తే విజయం, ఓడిపోతే అనుభవం. నిన్ను నిరాకరించిన దగ్గరే నిన్ను కావాలనుకునేలా నువ్వు జీవించి బ్రతుకో. ఇది కదా అసలైన విజయం అంటే. జీవితంలో బాధింపులు పడేవారు పాపం చేసిన వాళ్ళేం కాదమ్మా. ఎక్కువ పడినట్లు వారి మనస్సు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది, కానీ బాగా అనుభవం చెందినట్లు ఉంటుంది. ఇప్పుడు నువ్వు పక్వం చెందావు. ఇక నీ జీవితంలో ఏదైనా సాధించే ధైర్యం నీకు వచ్చేసింది. నీ జీవితంలో నువ్వు ఏదైనా సరే అనుభవిస్తావు. చెడైనా సరే అంతా తొలగిపోయి తీయటి తేనె లాంటి శుభవార్తలు నీ ఇంటి ముందు వస్తున్నాయి తల్లి. నువ్వు కోరింది నీకు చేరే కాలం వచ్చేసింది తల్లి. భయపడకు. నీ జీవితంలో నీ సాయి వాక్కు ఫలించబోతోంది. ఆ రోజులు ఎంతో దూరంలో లేవమ్మా, అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇక నుంచి నువ్వు ముందుకు వెళ్ళడమే. గెలవడం మొత్తం నీకే సొంతం. గెలవడం మాత్రమే నీ పని. ఓడిపోవడం నీ చరిత్రలోనే లేదమ్మా, రాదు కూడా. నీ జీవితంలో ఓటమి అనేది ఇక అస్సలు ఉండకూడదు. నువ్వు ముందు ఏ అవకాశం వచ్చినా ప్రయత్నిస్తూ ఉండు. చిన్నదా పెద్దదా అని చూడకు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకో. మిగతాదంతా నీ తండ్రికి వదిలేయి. ఎప్పుడూ కూడా ఫలితం ఆశించాలి అంటే ముందు ప్రయత్నించాలి కదా.
ప్రయత్నించకుండా అలానే కూర్చొని ఫలితం ఆశిస్తే ఎలా చెప్పు? అందుకే మరీ చెబుతున్నాను, నీ జీవితంలో తేనె లాంటి శుభవార్తను నేను పంపించబోతున్నాను. ఈ సాయి తండ్రిని నమ్ముకున్న నీకు అంతా శుభమే. నిన్నుగా ప్రేమించే వాళ్ళని మాత్రం అస్సలు వదులుకోవద్దమ్మా తల్లి. అలానే నిన్ను హేళన చేసే వాళ్ళని పట్టించుకోకు, వదిలేసే. కేవలం నీ బాబాని మాత్రమే మర్చిపోవద్దమ్మా. నీకు కష్టం వచ్చినప్పుడు సాయి సాయి అని ఒక్కసారి పిలువు చాలు. ఆ ఒక్క పిలుపు నీ బాబా వాయువేగంతో నీ ముందు ఉంటారు. అవును, నేను నీకు జ్వాలలా రక్షణలా ఉంటానమ్మా. ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టను. ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా సరే నీ సాయి అనుగ్రహం పరిపూర్ణంగా నీకు ఉంటుంది. ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తున్నాను కదా, ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.